ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కష్టాల్లో ఉంటే వెన్నంటి ఉండి ముందుకు నడిపించారు. 2 దశాబ్దాలుగా తన సొంత నియోజకవర్గంలో సత్తా చాటుతున్నారు. అటు గులాబీ పార్టీలో సరైన లీడర్ లేకనే ఆ కాంగ్రెస్ కీలక నేత వరుస విజయాలు సాధిస్తున్నారన్న ప్రచారం ఉంది. నిజానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు గెలవలేకపోతుంది? లేక ఆ కాంగ్రెస్ నేతకు ప్రజల్లో ఉన్న అభిమానమే ఆయన గెలిపిస్తుందా? ఇంతకీ ఎవరా నేత? ఏంటా స్టోరీ? మల్లుభట్టి విక్రమార్క కాంగ్రెస్లో కీలక నేత. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా భట్టి బాధ్యతలు మోస్తున్నారు. 2009 సంవత్సరం నుంచి మధిరా నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి శిష్యుడిగా భట్టిని చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా భట్టి ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అప్పుడు వారిని అడ్డుకోవడంతో భట్టి విఫలమయ్యారని ప్రచారం ఉంది. ఆ తరువాత అసెంబ్లీలో కాంగ్రెస్కు బలం తగ్గి ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోయింది. దీని వెనకాల భట్టి అసమర్థత ఉన్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే రాష్ట్రంలో అధిష్టానం ఆశీస్సులతో భట్టి పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మధిరా అసెంబ్లీ నుంచి భట్టి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే భట్టికి ధీటైన అభ్యర్థులు లేకపోవడం వల్లే నియోజకవర్గంలో భట్టి గెలుపు సాధ్యం అవుతుందని స్థానికంగా చర్చ ఉంది. ముఖ్యంగా గత 3 పర్యాయాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతున్నా మధిరాలో మాత్రం నిలపలేకపోతుందనే ఆరోపణలున్నాయి. మధిరలో భట్టిపై వరుసగా ఓటమిలు చెందుతున్న లింగాల కమల్ రాజ్కి బీఆర్ఎస్ అవకాశాలు ఎందుకిస్తోందో అని గులాబీ క్యాడర్ చర్చించుకుంటోంది. మధిరాలో భట్టి విక్రమార్కను ఢీకొట్టాలంటే సరైన అభ్యర్థిని బీఆర్ఎస్ ఎందుకు బరిలో నిలపడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. బలమైన అభ్యర్థులు లేకపోవడం, స్థానిక నేతలతో భట్టి నిత్యం టచ్లో ఉండడంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా మారిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేత కమల్ రాజ్ పెద్దగా ప్రజలతో మమేకం కారు అనే సొంత పార్టీ క్యాడర్ నుంచే విమర్శలు ఉన్నాయి. అటు పార్టీ నేతలతో కలిసి ఉండకపోవడం, ఎన్నికల సమయంలోనే ఆయన సెంటిమెంట్ రాజకీయాలు చేస్తారు కానీ అవి వర్కౌట్ కావడం లేదని టాక్ సైతం ఉంది. అటు భట్టి గెలుపులో పరోక్షంగా బీఆర్ఎస్ ప్రమేయం ఉన్నట్టు కూడా అభ్యర్థి ఎంపికనే చూస్తూనే అర్థమవుతుందని అనేవారు కూడా లేకపోలేదు. మరోవైపు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మధిరా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో భట్టి విక్రమార్క ముందుంటారని ప్రజలే చెబుతున్నారు. గత 2 పర్యాయాలుగా మధిరా నియోజకవర్గంలో భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం భట్టి వద్దే ఆర్థిక శాఖ ఉండడంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ప్రధానంగా ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీటి సౌకర్యాల కల్పనలో మధిరా నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. అటు మండల కేంద్రాల నుంచి గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు విశాలంగా ఉన్నాయి. దీంతో ప్రజలు రవాణా సౌకర్యంపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా భట్టి నియోజకవర్గంలో భారీగా నిధులు ఖర్చు చేస్తుండడం కూడా భట్టి గెలుపును బీఆర్ఎస్ నేతలు అడ్డుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో కూడా భట్టి గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తనకు ఇబ్బంది లేకుండా తన పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలపైన సమానంగా అభివృద్ధిపై ఆయన ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన భట్టికి ధీటైన అభ్యర్థిని బీఆర్ఎస్ నిలబెడుతుందా? ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి తీరుపైన కూడా పార్టీ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి భట్టికి ధీటైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వేట ప్రారంభించి భట్టికి చెక్ పెడుతుందా, లేక లింగాల కమల్ రాజ్కే మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు అవకాశం ఇస్తుందా అనేది చూడాల్సి ఉంది.